నగరి బహిరంగ సభలో వైఎస్ షర్మిల మంత్రి రోజాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సొంత చెల్లెలు అని చూడకుండా సోషల్ మీడియా వేదికగా అవమానిస్తారంటూ జగన్పై షర్మిల నిప్పులు చెరిగారు. తాను వైఎస్ఆర్ బిడ్డను కాదనుకోండి, దమ్ముంటే ఏం చేస్తారో రండి అంటూ సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్నారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా? జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమైతే అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా. జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంతను దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంతలను దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజమ్మ నా గురించి మాట్లాడుతుందా? రోజమ్మ, నోరుంది కదా అని పారేసుకోకు. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా.